ఈ వీడియో మొత్తం నిన్న జరిగిన డెవిల్స్ టాస్క్ ఒకటి ఉంది కదా, దాని గురించే ఉంటుంది. పర్టిక్యులర్గా తనూజా గారి గురించే ఉంటుంది. ఎక్కువసేపు అంతే ఉండదు. మన మహానటి గురించి చెప్పాలంటే కనుక సీరియల్ యాక్టింగ్ సీరియల్లో చేయకుండా హౌస్లోకి వచ్చి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దాన్ని గమనించడానికి 55-56 డేస్ పట్టింది ఒక్కొక్కరికి. రీసెంట్గా జరిగిన డెవిల్ టాస్క్ నిన్న ఒకటి జరిగింది కదా, దాంట్లో పిల్లమర్రి రాజు చిన్నప్పుడు ఓంకార్ అని చిన్నపిల్లలకి పిల్లమర్రి రాజు అని టాస్క్ ఒకటి పెట్టేవారు. బిగ్ బాస్ టీం ఏం చేశారంటే అలాంటి టాస్క్ ఒకటి పెట్టారు. అప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు గెలుచుకున్నది మన తనూజ, పిల్ల తనూజ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అక్కడ భయపడాల్సిన విషయం లేదు. బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ ఇలాగైతే ఎక్కడ ఉండిపోతాను బిగ్ బాస్ అంట. ఎవడల్లమన్నాడు? టాస్క్లో నుండి స్కిప్ అవ్వచ్చు కదా, ఓడిపోవచ్చు కదా. మరి అలాంటప్పుడు ఎవడాలమన్నాడు? అంత యాక్టింగ్ ఎందుకు? కళ్ళు కనిపించట్లేదు ఓకే, చీకటిగా ఉన్నది ఓకే, అరుస్తున్నావు ఓకే, నేను వెళ్ళిపోతా, నేను ఉండిపోతా, ఎక్కడ కూర్చుండిపోతా అని ఓవర్ యాక్టింగ్ దేనికి? సీరియల్ యాక్టింగ్ దేనికి? ఒకప్పుడు మన ఇమానీయులు మాధురి గారితో మాట్లాడుతూ తనూజ సీరియల్ యాక్టింగ్ అక్కడ చేయకుండా వచ్చి ఎక్కడ చేస్తున్నాడని చెప్పి చాలా సిల్లిగా అన్నాడు. కానీ నేను చూసిన తర్వాత ఈ అభిప్రాయం అంతా మారిపోయింది, పర్టికులర్గా నాలాంటోడికి. మరి మీకు ఎలా అనిపించింది? తనూజ యాక్టింగ్ చేసిందా, చేయలేదా, జెన్యున్గా ఆడుతుందా, ఆడట్లేదా? అసలైన మాస్క్ ఇమానీయులు బర్నీ గారు నీ మాస్క్ తీస్తాం, మీ మాస్క్ తీస్తామని అందరూ కొట్టేసుకుంటున్నారు. కానీ నంబర్ 1 రేస్లో కొనసాగుతున్న నంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్న తనూజాని ఎందుకు అనట్లేదు? అసలైన పర్ఫార్మెన్స్ మహానటిగా నటిస్తున్న మన తనూజ గురించి ఎందుకు ఆలోచించట్లేదో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ గేమ్ నుంచి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రావడం నిజం, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం ఆవిడ చేస్తున్న పొరపాటు. ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే తనూజ గ్రాఫ్ పెరగటమేమో కానీ మెల్లిమెల్లిగా డ్రాప్ అయిపోద్ది 100%. అలా జరగకుండా ఉండాలంటే గేమ్ జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇది ఓన్లీ తనూజ గారికి సంబంధించిన వీడియో. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఉంటే కనుక డీప్గా మీరు కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది అంటారు, బ్రో నువ్వు అలా మాట్లాడుకు బ్రో, నేను నీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తా బ్రో, అలా మాట్లాడుకు, నువ్వు విన్ననుకున్న మా తనూజ అక్కనే వినరు. ఎందుకు ఇవన్నీ? తనూజ గారి గురించి అయితే కనుక నా పేజీ ఫాలో అవ్వక్కర్లేదు. నేను తనూజ గారి గురించి ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాను, అవన్నీ మంచి పాజిటివ్ వచ్చింది. అలాగని చెప్పి మంచిగా ఆడినప్పుడు మంచిగా చెప్తాం, చెడ్డగా ఆడినప్పుడు చెడ్డగా చెప్తాం. కాబట్టి మంచిగా చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా ఇలా నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా, అంటే ఈ పాయింట్ మనోడు అంత అనాలిసిస్ చేశాడో ఇది నిజమే కదా అని రియాలిటీలోకి వచ్చి మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, అశోక్.